హలో అండి, నమస్తే అందరికి. నేను ఇక్కడ మొక్కల దగ్గరకు వచ్చానండి. నర్సరీ ఇక్కడ రామ్నగర్ అడ్రస్ చెప్పరా మీరు? అనవరపాడు 2వ లైను ఆనంద నర్సరీ. పెద్దగా చెప్పండి. అనవరపాడు 2వ లైను ఆనంద నర్సరీ. మోహన్ గారు ఇదేంటి మొక్కలు తీసుకుందామని వచ్చానండి. ఇక్కడ నేను వర్మీ కంపోస్టు అవి కావాలని వచ్చా ఇక్కడికి. ఇక్కడ చూడండి మొక్కలు ఎంత పడుతుందండి? 100 రూపాయలు. ఇవన్నీ గులాబీలు ఉన్నాయి, ఇక్కడ చామంతులు ఉన్నాయి. ఇదంతా అండి చామంతులు. అది అంతే 100. గ్రీన్ చామంతి కదా, గ్రీన్ 100. బాగుంటాయా? సీజన్ కదమ్మా, ఏప్రిల్ దాకా. తర్వాత చెట్టు ఉంటుంది కానీ ఫ్లవరింగ్ తక్కువ ఉంటుంది. కనిపిస్తుందా? ఈ రెండు ఒకటేనా? కాదు, మార్పు ఉందా? ఈ రెండు మెరూనే కదా? రెండు ఒకటి. ఇది వేరే రకం ఫ్లవర్. ఇదేనండి, ఓపెన్ అయ్యాక అట్లాగే వస్తుంది. ఇదేనా? అది వేరు, అది వేరు. వచ్చినాయి అన్ని రంగులన్నీ వచ్చాయి. ఎస్, ఇవి 100 అమ్మా. 100, 150. డబుల్ షేప్ ఇది కదా? తక్కువ రూపాయలు. టర్కీ అంజూరు ఉందా? ఏదన్నా టర్కీ అంజూరు? మామూలు అంజూరే. ఇక మందారాలు ఉన్నాయండి ఇక్కడ, చాలా బాగున్నాయి చూడండి. ఈ మందారాలు ఎంత బాగున్నాయి. నా దగ్గర ఉంది, అప్పుడు మీ దగ్గరే తీసుకెళ్ళాను నేను. రెడ్ కానీ అప్పుడు అన్నీ తీసుకెళ్ళాను బాగా. ఇది కూడా ఈ మొక్క చనిపోయిందండి, అప్పుడు తీసుకెళ్ళాను. ఎల్లోనా? ఎల్లో చూపింది, దగ్గర చూపింది. ఇది పాడైపోయింది. బాగుంది, ఈసారి వస్తాను మళ్ళీ. గులాబీలు ఇవ్వండి, గులాబీలు చూడండి ఎంత బాగుంది కదా, చాలా బాగా వచ్చింది. అది మధ్యలో నొక్కి మళ్ళీ అంగేయండి. ఎస్, రోజ్మేరీ అమ్మ. లోపలికి వెళ్ళి తెల్లకుండ ఫ్రూట్ ప్లాంట్స్. ఇదిగోండి, ఇది బ్లూబెర్రీ. బ్లూబెర్రీనా? వస్తుందా? వస్తాను, తీసుకెళ్తున్నా. బ్లూబెర్రీ. ఇవ్వండి గులాబీ పూలు ఉన్నాయి బాగా, గులాబీ మొక్కలు, మందార మొక్కలు, క్రోటాన్స్ ఉన్నాయి. వీటి పేర్లు నాకు తెలియదు కానీ జబ్బారా ఇదండి, రెడ్ వైట్. ఇవన్నీ
రామ్నగర్లో సూర్య పబ్లిక్ స్కూల్ దగ్గర లైన్లోనండి క్రోటాన్ మొక్కలు చూడండి. ఇవండి మనీ ప్లాంట్స్, చాలా రకాలు ఉన్నాయి మనీ ప్లాంట్లు కూడా. ఇవండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకోండి ఇక్కడ. సరే ఇవ్వండి పార్ట్స్ కూడా ఉన్నాయండి. రకరకాల పార్ట్స్ ఇంతకుముందు లేవండి, ఇప్పుడు వచ్చినాయి. ఇవి బాగా లోపల పక్క బాల్కనీల్లో పెట్టుకోవడానికి, ఇంట్లో పెట్టుకోవడానికి బాగున్నాయండి. ఏనుగుల్లాగా వచ్చి చాలా రకాలు పెట్టాడండి. ఇప్పుడు అంతకుముందు లేవు కానీ చూడండి. పింగాణి ఇది మోడల్స్ బాగా వచ్చినాయండి. ఇప్పుడు స్టాండ్స్ కూడా పెట్టారు. స్టాండ్స్ అవి నేను తీసుకోవట్లేదులేండి ఇప్పుడు. ఎన్ని రకాలు ఉన్నాయో, రకరకాల మోడల్స్. మీరు ఎవరైనా కావాలంటే వచ్చి రేట్లు అవి కనుక్కోండి అండి. ఒక్కొక్కటి ఒక్కో రేటు, ఒక్కొక్కరికి ఒక్కో రకం నచ్చిద్ది కదా. చాలా బాగున్నాయి బుద్ధాసు. వర్మీ కంపోస్ట్ ఉంటుంది ఇక్కడ. బాగుంది కదా. కుండీలు నాకు బాగా నచ్చినాయండి, కానీ నేనైతే తీసుకోవట్లేదులే ఇప్పుడు. ఇవ్వండి పెద్ద పెద్ద కుండీలు కూడా ఉన్నాయి ఇక్కడ. చాలా రకాలు పెట్టాడండి ఈసారి మాత్రం. ఇది చూడండి ఏనుగులు భలే ఉన్నాయి కదా. ఈ చిన్న కుండీలు, పెద్ద కుండీలు ఇట్లా సెట్ చేసుకోవడానికి, గోడకు పెట్టుకునేదానికి. రామ్నగర్లో ఉందండి ఇక్కడ సూర్య పబ్లిక్ స్కూల్ దగ్గర. ఇటుపక్క కూడా కొన్ని ఇవ్వండి. మనీ ప్లాంట్స్ చాలా రకాలు ఉన్నాయండి, వెరైటీస్. ఈ క్రోటాన్స్ మొక్కలు ఏంటంటే నాకు అన్ని పేర్లు తెలియదండి. ఆయన చెప్పడానికి ఇప్పుడు బిజీగా ఉన్నారు, జనాలు వచ్చున్నారు బాగా. అరేకా ఫాము కొన్ని పేర్లు తెలుసులేండి. ఫ్రూట్స్ మొక్కలు ఉన్నాయి, మందారాలు, చుక్కమల్లెలు, కాగడాలు. మందారాలు చూడండి ఎట్లా ఉన్నాయో. ఇది నా దగ్గర ఉందండి. హ్యాంగింగ్ పార్ట్స్ చూడండి అక్కడ. చాలా బాగున్నాయి మొక్కలు. ఇప్పుడు ఎక్కువ పెట్టాడండి, అంతకుముందు కన్నా కూడా. మట్టి అమ్ముతున్నారండి. ఏమండి మట్టి అమ్ముతున్నారా? మట్టి మొక్కలు కొన్న వాళ్ళకేనా? ఎంత బస్తా? బస్తా 150. మట్టి కూడా దొరికిద్దండి ఇక్కడ. నేను వర్మీ కంపోస్ట్ తీసుకున్నానండి ఒక బస్తా. ఇది ఒకటి తీసుకున్నా, మా డబ్బాది పోయింది, తీసుకున్నాను. ఇవండి ముళ్ళ చెట్లు, ఇటు పేరేందో ఉంటుంది, దిష్టి మొక్కలు అంటారు కదా. ఇవి కూడా చిన్న పూలు, పెద్ద పూలు 2 రకాలు ఉన్నాయి. ఇదిగండి ఎర్ర తోటకూర ఏదోనండి ఇది, లేకపోతే షో మొక్క. ఇదండి చామంతులు తీసుకున్నాను నేను.
నా దగ్గర వైట్ ఉంది కదా, ఒక పర్పుల్ కలర్ లాంటిది ఉంది, అది వేరే కలరు. నేను చాలా రోజుల నుంచి రాలేదండి, అందుకని ఇప్పుడు వచ్చాను, ఇప్పుడు తీసుకున్నాను. ఇదిగండి, ఇది అడేనియం మెరూన్ కలర్ బాగుంది. ఇది కూడా ఇది ముద్దేనా? ఇంకా ఉన్నాయి కానీ కొంచెం చిన్న చిన్న మొక్కలుగా ఉన్నాయి. ఓకే అండి, ఇంటికి వెళ్ళి చూపిస్తా. ఇగండి ఇప్పుడు నాటుతున్నానండి. వారం అవుతుందో 10 రోజులు అవుతుందో పోయి వచ్చి నర్సరీకి. ఇప్పుడు కుదిరింది చామంతి మొక్కలు నాటడానికి. ఈ 2 టబ్బుల్లోకి ఈ 2 కాంబినేషన్ బాగుంది కదండి. మెరూన్ షేడ్, ఆరెంజీ లోపల మెరూన్ వస్తుంది, ఇదేమో గ్రీన్ కలరు, గ్రీను వైటు. ఈ 3 కలర్స్ ఒక దాంట్లో పెడతానండి. ఇంకా మళ్ళీ టబ్బులు కొన్ని కుండీలు కావాలన్నా మళ్ళీ 5 కుండీలు కావాలా, ఎందుకులే ఇందులోనే ఉంటాయిలని ఇక్కడ పెడదాం అనుకుంటున్నా. ఇవి తీసి కొన్ని చూడండి పాడైపోయినాయి. మొన్న తెచ్చిన రోజు బాగా ఫ్రెష్గా ఉన్నాయి, కొంచెం లేట్ అయింది పెట్టడానికి. ఇప్పుడు నాటి చూపిస్తానండి. ఇది తీయాలి ఇప్పుడు. ఇదిగండి అన్నిట్లో 2 వచ్చినాయండి, 2 మొక్కలు. ఇదిగండి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. నేను చూడలే ఇంతకుముందు. ఇది ఒక పిలకలాగా ఇక్కడ వచ్చింది. ఇదిగండి సన్న పిలక. ఇంకా అంతే, నాటేస్తాను. అసలు ఎప్పుడో తెచ్చుకోవాల్సింది నేను, ఈ మొక్కలు కుదరలేదు, ఇప్పుడు తీసుకొచ్చుకున్నా. ప్రతి దాంట్లో 2 ఉన్నాయండి. సైడ్ ఇదిగండి ఒక కొమ్మ గుచ్చారో మరి పిలక వస్తుందో ఈ సైడ్ నుంచి తెలియట్లా, ప్రతి దానికంటనే ఉంది. ఈ ఎండలకి తీసుకొచ్చానా అనిపించింది. సరేలే కాపాడుకుందాం, 2 పూట్ల కొంచెం కొంచెం నీళ్ళు ఇచ్చుకుంటా అని చెప్పి అలా నాటుతున్నా. పెట్టి చూపిస్తా. ఇవండి పాత ఇవి, ఈ మెరూన్ షేడ్ వస్తుందండి. అయిపోయినాయి పూలు, ఇవి కటింగ్లు చేస్తా. ఇదిగండి ఈ కుండీలు మేము 6 సంవత్సరాల క్రితం ఫస్ట్ నేను ఒంగోలులో తెచ్చుకోవటం, ఐక్యాలో, హైదరాబాద్ నుంచి ఐక్యాలో తెచ్చుకున్నానండి. మా ఇళ్ళ దగ్గర వాళ్ళు కూడా చూసి భలే ఉన్నాయి, మాకు కూడా తెచ్చి ఇవ్వకూడదు అన్నారు. అప్పటి నుంచి ఇప్పటికీ ఉన్నాయండి. ఇక అక్కడ ఆ పూలు కూడా పెట్టా, లిల్లీ పూలు కొన్ని పెట్టాను అక్కడ, ఇంకా కొన్ని అక్కడక్కడ ఉన్నాయి, వేరే మొక్కలు పెట్టుకున్నా. ఇదొకటి వైట్దండి, ఈ వైట్ కూడా బాగా పూసింది. మీకు ఇంతకు ముందు కూడా చామంతి పువ్వులు చూపించాను. ఈ కొమ్మలు మనం అటు ఇటు తిరుగుతుంటే ఇట్లా కొమ్మలు ఏదైనా ఇరిగినప్పుడు అక్కడ గుచ్చాను అటుపక్క. మొన్న కూడా ఒక కొమ్మ అంతది గుచ్చితే అక్కడ బతికింది. ఇప్పుడు ఈ కటింగులు చేస్తున్నా. ఇట్లా వచ్చిందండి, ఈ పైన అంతా ఎండిపోయి ఈ మొక్క కూడా అట్ట వచ్చింది. ఇదిగండి కటింగ్ చేసి పడేస్తున్నా. దాంట్లో కొద్దిగా పచ్చగా ఉన్నది తీసుకొని నాటుకుంటా, బతుకుతాయండి. మళ్ళీ ఇవి కొంచెం చూసి తీస్తాను. ఇదంతా కటింగ్ చేసుకుంటే మళ్ళీ చూడండి, ఒక పక్క ఎండిపోతుంది, ఒక పక్క చిగుర్లు వచ్చి మొగ్గలు వస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ కటింగ్లు చేసి కొంచెం నేను ఆ కంపోస్ట్ ఇస్తాను. మొన్న ఇచ్చా కదా కంపోస్ట్, అది ఇంకా కొన్ని మొక్కలకి ఇవ్వాల్సింది ఉంది. ఇదిగండి ఇట్లా నాటానండి, విడదీశానండి. అంటే మట్టిలో నుంచి మట్టి విడిపోయింది, అందుకని విడివిడిగా నాటా. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి నాటుకున్నా. ఇదొకటి. ఈ కలర్ వేరండి, మళ్ళీ ఈ కలర్ వేరు, ఈ కలర్ వేరు, చూసారుగా. ఇది కూడా ఈ ఎల్లో కూడా విడిపోయింది ఒక కొమ్మ, అందుకని 2 పక్కల నాటుకున్నా. 2 మొక్కల్లాగా పెట్టాను. ఈ ఒక 2 మొక్కలు, ఇవి కూడా 2 ఉన్నాయి కానీ ఈ కలిపి పెట్టాను. ఈ ఎండలకి వీటిని బతికించుకోవాలి జాగ్రత్తగా, అందుకని కొంచెం ఇక్కడ ఈ పందిరి కింద పెట్టుకున్నాను. కొంచెం 3 గంటల నుంచి మాకు ట్యాంకీల నీడ వచ్చిద్దండి. ఈ ట్యాంకీల నీడ, ఈ చెట్లు, ఈ నీడంతా పడిద్దులని ఇక్కడ పెట్టుకున్నా. ఇప్పుడు ఈ 2 కూడా అటు పక్క ఉండేవి, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నా. ఈ కటింగ్లు చేసి శుభ్రం చేసి చూపిస్తా. ఇదిగండి కటింగ్లు చేశాను, మొత్తం శుభ్రంగా చేసా. వీటికి పిలకలు కూడా వచ్చినాయండి నేలలో నుంచి, అంటే మట్టిలో నుంచి సైడ్న. ఇది మొక్క, ఇది పిలకలు వస్తాయి. నేను అంతకుముందు 5 సంవత్సరాల క్రితం కూడా ఈ కలర్ ఒకటి వైట్ నాటుకున్నాను. అప్పుడు మళ్ళీ ఇల్లు మారుతా అటు ఇటు పోయినాయి, మళ్ళీ తెచ్చిపోయి మాకు ఇల్లు అమ్మటి వస్తే తీసుకున్నానండి.
20 రూపాయలకి ఒక కొమ్మ ఇస్తే దాంట్లోనే 3 కొమ్మలు వచ్చినాయి. ఒక కట్ట కట్టిచ్చారు. ఆ 3 అట్ట గుచ్చాను, 2 పోయినాయి. ఆ ఒకటి దీంట్లో ఒకటి బతికింది. ఆ తెల్లది మనం అవతల నాటుకున్నాము, అది బాగానే ఉంది. అక్కడ పూలు కూడా పోస్తున్నాయి, చూపిస్తున్నా మీకు. ఇప్పుడు వర్మీ కంపోస్ట్ వేసాను, ఆ గడ్డి అంతా పీకేసి శుభ్రం చేసుకున్న మొక్కని ఇప్పుడు దీనికి వేసా. వర్మీ కంపోస్ట్ దీనికి వేసా. ఇంకా కటింగులు చేసా. పూలు ఎండిపోయినాయి కదా, కొన్ని తీసేసా. ఇప్పుడు పెట్టుకోవచ్చండి, ఎవరైనా తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు తెచ్చి పెట్టుకోండి. కొంచెం ఈ నెల ఆగితే మళ్ళీ బతకవు ఎండలకి, ఇప్పుడైతే బతుకుతాయి. ఈ వారం నుంచి నేను చేద్దామంటే వీడియో కుదరలేదు. ఇప్పుడు కొమ్మలు కూడా నేను నాటుకుంటానండి. ఈ కటింగులు చేసిన కొమ్మలకి ఈ పచ్చదనం ఉంటుంది కదా, ఇదిగండి ఇట్లా ఈ చిన్న చిన్నవన్నీ తీసి పెట్టాను. ఇక్కడ గుచ్చుతున్నా, ఇందులోనే నాటుతాను ఇట్లాగా. అవి తర్వాత పెరిగినాక మళ్ళీ ఈ సమ్మర్ అంతా పోయిందాక అందులో ఉంచి పెంచుకొని బతికిన వరకు బతుకుతాయి, అన్నీ బతుకుతాయి అనుకుంటున్నా. ఎందుకంటే చిన్న కొమ్మ గుచ్చినా కూడా బతుకుతుంది. నేను అక్కడ చూపిస్తా ఇప్పుడు మీకు. ఇప్పుడు అందులో మెత్తగా ఉంది కాబట్టి మట్టి దీంట్లోనే గుచ్చేస్తానండి. ఇది వర్మీ కంపోస్ట్ కూడా వేసాను కాబట్టి నీడ ఉంటుంది, ఇక్కడ బతుకుతాయి. తర్వాత నేను నాటుకుంటా. ఇప్పుడు ఇట్లా కొమ్మలు దొరికినా ఎక్కడన్నా తెచ్చి పెట్టుకోవచ్చు మీరు, ఎవరి దగ్గరన్నా. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను కలర్స్ ఉన్న వరకు తెచ్చుకున్నా. అక్కడ నాకు అన్నీ నచ్చిన కలర్స్ దొరికినాయి. ఎప్పటి నుంచో అసలు ఈ గ్రీన్ కోసం ఎతికానండి. పోదాం అనుకున్నాను, కుదరలేదు. మొన్న పోయినప్పుడు టక్కిన కుదిరింది, తెచ్చుకున్నాను. ఇంకా వాటర్ చేస్తాను. ఇదిగండి బార్బడాస్ చెర్రీస్ కూడా ఒక మొక్క తీసుకొచ్చాం మొన్న వేరే చోట, ఇంకొక నర్సరీలో. పువ్వు కూడా వచ్చిందండి. నేను ఈ ఫ్లవర్ చూసి ఎవరి దగ్గర చూసినప్పుడు నేను కూడా తెచ్చుకుంటే బాగుండు. చెర్రీ కాయలు మా పిల్లలకి, మా మనవరాలకి ఇష్టం. అందులో ఇదిగో చెర్రీ పండు మొక్క తెచ్చిపెట్టా. మీరు వచ్చేసరికి కాయ వస్తుందేమో చూద్దాం. ఇది బతకాలి కదా. నిన్న సాయంత్రం నాటి వాటర్ ఇచ్చాను. స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయా అమ్మమ్మ అని అడుగుతుంటుంది. పిల్లల కోసం కొన్ని పెట్టాల్సి వస్తుంది. కింద నాటాను ఒకటి, ఇది మళ్ళీ ఇంకోటి. పెద్దదే మొక్క 300 పడిందండి. మనం కూడా పెంచుకొని ఆ కాయ తీసుకొని తినాలని నాకు ఇష్టం. మనం కష్టపడి పెంచుకుంటే ఏదైనా మనకి ఫలితం ఇస్తుంది. అవి కూడా కాయలు పెరుగుతున్నాయి. అది కమలాకాయలు అని చెప్పా కదా, అవి పెరుగుతున్నాయి. ఇదిగండి చిన్న కొమ్మ నాటా, ఏలు కూడా లేదు, 2 ఇంచులు చిగురు వచ్చిందండి. ఎవరికట్ట గుచ్చాను మొన్న. మొక్క అటు ఇటు తిరుగుతున్నప్పుడు కొమ్మ ఊడితే అది పెట్టాను అక్కడ. ఈ ఫ్లవర్స్ చూడండి, కొయ్యాలి ఇప్పుడు ఫ్లవర్స్. ఇదిగో చూడండి ఎంత బాగుందో కలరు. గులాబీలు రోజు ఇక్కడ 3 రోజుల నుంచి 3 పూలు కోసాం, 3 మొగ్గలు వస్తాయి. ఇదిగండి ఇట్లా, ఇది కూడా 3 మొగ్గలు వచ్చినాయి. ఇంకా ఫ్లవర్స్ కొయ్యలేదండి. ఇదిగండి ఇక్కడ కూర్చానప్పుడు ఈ బాగా పూసినాయి పూలన్నీ మీకు షార్ట్స్లో చూపించాను. ఇది చూడండి, ఇది కూడా ఎంత బాగుందో మందారం. ఇదిగండి ఇక్కడ ఒకటి, దీని నుంచే పిలకలు వస్తూ ఉన్నాయండి. ఇదిగోండి ఇక్కడ వేరు కిందకు వస్తుంది కదా, ఈ వేరు నుంచి ఇటు పిలకలు వస్తూ ఉన్నాయి చూసారా. ఇవి కూడా నేను తీసి నాటుకుంటాను. కలుపులాగా తోటకూర పెరిగిపోతూ ఉంది. ఇవన్నీ తీసుకొని సపరేట్ చేసుకోవాలి. అసలు ఇది మెరూన్ అంటే ఇది రిబ్బన్ వస్తుంది కదండి మనకి. చిన్నపిల్లలు అప్పుడు మనం రిబ్బన్లు కట్టుకుంటాం కదా, సేమ్ అంతేనండి. ఆ రిబ్బన్ క్లాత్ ఎట్లా ఉందో ఈ ఫ్లవర్ అంత ఉందండి. పెటలు అసలు ఎంత అందంగా ఉంటుందో అది. నేను ఈ కలర్స్ మీకు చూపిస్తూ ఉంటే కదా మీరు కూడా టెంప్టింగ్ అయ్యేది. ఇది మల్లెపువ్వు. అసలు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో. బాబా ఎంత మంచి ఆరెంజ్ కలర్ కొమ్మ తెచ్చి పెట్టా. బయట డివైడర్ దగ్గర పెడతారు కదా, అక్కడ కొమ్మ తీసుకొచ్చి
ఇదండి ఇదంతా పోయింది తీసి నేను కింద నాటుకుందాం అనుకుంటున్నా. నాటాలి, ఇవి కూడా విడదీసుకొని నాటుకోవాలి. చాలా పనులు ఉన్నాయి, కొంచెం కొంచెం చేస్తూ ఉన్నాను. వీటన్నిటికీ అప్పుడు ఇచ్చాను కదా వర్మీ కంపోస్ట్, ఇంకా కొన్నిటికి ఇవ్వాలి. ఓకే అండి, ఇదండి ఇంకా పూలు కొయ్యాలి. చూడండి ఎంత బాగుందో. ఫ్లవర్స్ మనకి పూజకి ఏ లోటు లేకుండా పూలని ఇస్తున్నాయండి. అందుకని మనం కూడా ఇదండి, ఇదొక మెరూను రెక్క, ఇదొక మెరూన్ ముద్ద, ఎంత బాగా వస్తున్నాయో. గులాబీలు కూడా మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి. మొన్న చూపించాను కదా అన్నీ మీకు. ఇదిగండి మిర్చి మందారం, ఇంక అన్ని మొగ్గల మీద ఉన్నాయి. కంపోస్ట్ ఇచ్చాను కదా, ఇంక మళ్ళీ బాగా వస్తాయి. ఇంకా వాటర్ ఇచ్చేస్తా. మరువం మొక్క చూశాను కానీ తెచ్చుదాం అనుకున్నాను, మర్చిపోయొచ్చానండి. మరువం కూడా ఉంటే బాగుండేది. ఈ మట్టిలో వచ్చిన ఉల్లి మన మట్టిలో కలిపాం కదా, పెడుతున్నా ఇక్కడ. ఈ మట్టి కూడా నేను కలిపి పోసిన కాడి నుంచి వాటర్ ఇస్తూనే ఉన్నానండి. ఆ కొమ్మలు కూడా గుచ్చాలి, ఇప్పుడు గుచ్చేసి వెళ్తా. పూలు కోసుకొని వెళ్ళాలి. ఇప్పుడు 8:15 అవుతుంది టైం. ఇట్లా ఓకే, దీనికి కూడా కొంచెం. ఈ జామ మొక్క కూడా బతికింది, సెట్ అవుతుంది. ఇప్పుడు వాటర్ కూడా ఇవ్వాలి కానీ మళ్ళీ వచ్చి ఇస్తానండి. ఓకే అండి, చామంతి మొక్కలు ఇప్పుడు ఎవరైనా తెచ్చి నాటుకొని ఉంటే నాటుకోవచ్చు. కొమ్మలు దొరికినా తీసుకొచ్చి గుచ్చుకోవచ్చు, కొంచెం ఇసుక శాతం ఉండేటట్టు చూసుకొని. ఇప్పుడు ఈ కొత్త మట్టే కాబట్టి గుల్లగా ఉంది, బాగా చేయి కూడా దిగుతుంది. అందువల్ల నేను ఇప్పుడు ఈ రెండిట్లో ఇట్లా నాటుకున్నా. ఏమో పాత మొక్కలు. ఓకే అండి, బాయ్ అండి. ఆ నర్సరీ దగ్గరికి వెళ్ళేవాళ్ళు వెళ్ళండి, వెళ్ళి తెచ్చుకోండి. చాలామందికి తెలుసు ఆ నర్సరీ అనేది. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నర్సరీ గురించి చెప్పాను, వెళ్ళి తెచ్చుకోండి. మొక్కలు కూడా చాలా ఉన్నాయి, చూపించాను అన్నీ, చూడండి. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బాయ్ అండి.